ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుచిన పిల్లరా. గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025వ సంవత్సరము 6వ నెల 3వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగి ఉన్న వారందరికీ బ్రతకనిచ్చెను. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. మరి ఇక్కడ రహాబ్ అనే వేష గురించి మనం చూస్తూ ఉంటాము. ఆమె యెరికో పట్టణంలో జీవిస్తున్నటువంటి ఆమె. మరి యెరికో పట్టణాన్ని మరి పట్టుకోవటానికి లేకపోతే ఆ పట్టణాన్ని అంతం చేయడానికి వేగుల వారు వెళ్ళినప్పుడు మరి ఆ వేగుల వారిని ఆమె ఆ దేశంలో ఉన్నటువంటి శత్రువు చేతులు పడకుండా ఆమె వీళ్ళని ఇశ్రాయేలు ప్రజలను దాయటం, అంతేకాకుండా 3 దినాలు కూడా వారికి ఆతిథ్యం ఇచ్చటం, అంతేకాకుండా వారికి దేవుని అంటే యెహోవా చేసినటువంటి కార్యాలను ఎర్ర సముద్రం 2 పాలుగా చేయటం, ఆశ్చర్యమైన కార్యాలను ఆమెకు దేవునికి భయపడటం, అంతేకాకుండా దేవుని సన్నిధిలో ఆమె పశ్చాత్తాపడి మరి మేము కూడా ఇంత మాకు ఉపకారం చేశారు కాబట్టి మేము ఏం చేయము అన్నప్పుడు మా ఇంటి వారందరినీ కూడా మాతో పాటు మీరు రక్షించాలయ్యా అని అన్నప్పుడు వారు ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి రహాబ్ అనే వేశ్య వారి తండ్రి గారి ఇంటి వారిని అందరినీ కూడా బ్రతకనిచ్చెను అని రాయబడి ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనందరి కొరకు కూడా పరలోకం నుండి లోకానికి వచ్చింది ఎందుకో తెలుసండి, మనం అందరం కూడా బ్రతకాలని, ఆ నిత్య జీవంలో సంతోషంగా ఆనందంగా ఉండాలని. అలాగ ఆనందం సంతోషంగా ఉండాలంటే మరి యేసు ప్రభు దగ్గరికి రండి. యేసు ప్రభే నిజమే దేవుడని తెలుసుకోండి. ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, నిత్య జీవానికి వారసులుగా సిద్ధపడండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపల యేసునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. తండ్రి, ప్రతి కుటుంబంలో కూడా సమాధానం, నెమ్మది, సంతోషం, ఆనందం దయచేయండి. ఆ భారతదేశాన్ని దీవించండి, ఆస్వాదించండి, నెమ్మది సమాధానం దయచేయండి. నాయకులు, అధికారులు మంచి వంతు నింపండి. ఆయన సరిహద్దులో సైనికులకు మంచి ఆరుగులతో నింపండి. ఆయన ప్రభా, ఈనాటి యవనస్తులు ఎంతోమంది యువకులు ఉన్నారు, వాళ్ళందరూ చెడు మార్గంలో నడుస్తున్నారు. వారందరూ కూడా విడుదల చేసి విమోచన చేసి దేవాదిగో తండ్రి వాళ్ళని రక్షించుకోండి ప్రభా. నీతి మార్గంలో వాళ్ళు నడిపించండి ప్రభా. ఇగో తండ్రి, ఉద్యోగస్తులందరూ కూడా మంచి వాళ్ళతో నింపండి తండ్రి. ఆయన ప్రభా, విదేశం ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మంచి వాళ్ళతో నింపండి. అలాగే చదువుకునే బిడ్డలకు కూడా మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభా. పనికి వెళ్ళే బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి తండ్రి. ప్రభా యేసునికి స్తోత్రాలు ప్రభా. మరుస్తున్నటువంటి కరోనా వైరస్ నుంచి విడుదల చేయండి ప్రభా. మా దేశ పాడి పంటనంతటిని కూడా మీరు ప్రభా మరి ఆస్వాదించండి ప్రభా. మరి నాయన హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలన్నీ కూడా కొట్టివేసి నాయన రక్షణ లేని వారు రక్షణ దయచేయండి ప్రభా. ఇగో మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి ప్రభా. దవా యేసునికి వందనాలు తండ్రి ప్రభా. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గృహం లేని వారు గృహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భించి సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి. ఈ నెలలో ప్రభా సభలు ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. సభలు ఆశీర్వాదకరంగా మీరు జరిగించుకోండి ప్రభా. ఇక ప్రతి సేవకులంటూ వారి కుటుంబం, బిడ్డలు, సంఘాలన్నీ కూడా దీవించిన ఆశించి ఈ దినమంతా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.